ఇక్కడ నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే ఆధునికత, ఉమ్, ఆధునిక పోకడ. ఇష్టపడుతున్న వాళ్ళు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. ఉమ్, ఇప్పుడు నేను నా బిడ్డకి నా వంశానికి తగ్గట్టుగా, కులానికి తగ్గట్టుగా, మతానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా బాగుండేలా, నేను చచ్చిపోయినా నా బిడ్డ బాగుండేలాగా సంబంధం చూసి పెళ్లి చేద్దామని అనుకుంటా. ఉమ్. నీకు అర్థమైందా? అర్థమైంది సార్. నా బిడ్డ వెళ్ళి వేరే కులస్తుండో మతస్తుండో పెళ్లి చేసుకొని వస్తుంది. ఉమ్, ఇప్పుడు నేను నా బిడ్డని చంపనా వదిలేనా? మీరు చెప్పాలి ఇప్పుడు జరుగుతుంది ఏంటి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఉమ్, ఒకానొకప్పుడు ఈ మధ్య కాలంలో కూడా జరిగిన దిక్కుమాల పరువు హత్యలు చూసి నేను బాధపడ్డా. ఉమ్. పిల్లలు ఇష్టపడ్డారు, వాళ్ళ ఇష్టాన్ని అర్థం చేసుకోండి. మీరైతే చేస్తారా? ఆ? మీరైతే చేస్తారా అలా మీ ఇంట్లో? నా బిడ్డ ఆనందమే నాకు ముఖ్యం. మరి ఇలా అందరూ ఆలోచించకుండా ఇప్పుడు ఆలోచించట్లేదా? ఒప్పుకుంటే చేసుకుంటున్నారు, లేకపోతే మతం మారిపోతున్నారు. ఉమ్, ఒప్పుకుంటే చేసుకుంటున్నారు, లేకపోతే మతం మారుతున్నారు. లేదు, ఉమ్, నా మతం నాది, నీ మతం నీది, మనం కలిసి సంతోషంగా ఉందామని ఎంతో మంది కాపురాలు చేసుకుంటున్నారు. ఉమ్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు.